దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గమనించినట్లయితే గనక దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన నీకు కాపరిగా ఉంటాడంట. ఆయన కాపరిగా ఉన్నట్లయితే నీకు ఎటువంటి కొదవ కూడా ఉండదు అనేసి దేవునికి లేఖనము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, నీ కాపరి ఎవరు? నీకు దేవుడు కాపరిగా ఉన్నాడా, లేదంటే లోక సంబంధమైన మనుష్యులు నీకు కాపరులుగా ఉన్నారా? ఒకవేళ లోక సంబంధమైన మనుష్యులు నీకు కాపరులుగా ఉన్నట్లయితే అది ఎల్లకాలం ఉండదని మాత్రం నువ్వు గుర్తించాలి. నీకు దేవుడే గనుక కాపరిగా ఉంటే నీ బ్రతుకు దినాలన్నింటిలో కూడా కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. నేను ఆయన కాచి కాపాడుతాడు, నిన్ను సంరక్షిస్తాడు, నేను నిత్య జీవానికి చేర్చడానికి ఆయన దోహదపడతాడు. గమనించండి, నీ కాపరి గనక ప్రభువు ఉన్నట్లయితే నిశ్చయంగా నీకు ఏ మేలు కుదవు కాకుండా ఆయన నిశ్చయంగా నేను తప్పిస్తాడు. ఎటువంటి కీడు అపాయము రాకుండానట్లుగా దేవాతి దేవుడు నిన్ను తప్పించి రక్షించి కాచి కాపాడుతాడు. గమనించండి, నిశ్చయముగా నీ కాపరి ఎవరు? నీకెవరు తోడుగా ఉన్నారు? మనుషులు తోడుగా ఉన్నారనేసి నువ్వు అనుకుంటున్నావా? దేవుడు తోడుగా ఉండాలనేసి నువ్వు అనుకుంటున్నావా? మనుషులు తోడుగా ఉన్నట్లయితే కొంతకాలం మాత్రమే, దేవుడు గనుక తోడుగా ఉన్నట్లయితే ఎల్లకాలం నీకు ఆయన ఉంటాడు. గమనించండి, ఆలోచించండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడా, ఈ మాటలు బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.